नाज़रीन, आप देख रहे हैं J11 न्यूज़ चैनल। आइए देखते हैं आज की अहम खबर। तेलंगाना अक़लियती मालियाती कॉरपोरेशन चेयरमैन उबैदुल्ला कोतवाल ने आज जड़चल्ला एमएलए कैंप ऑफिस में एक प्रेस कॉन्फ्रेंस से मुखातिब करते हुए कहा कि आज ज़िला महबूब नगर के किसान व अवाम काफ़ी खुशी का इजहार करते हुए दिखाई दे रहे हैं। गुज़श्ता आम इंतखाबात से कबल ज़राई किसानों से किए गए वादों को तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी ने ज़राई किसानों से 2 लाख रुपये कर्ज रकम को माफ़ करने का ऐलान किया था, जिसके तहत पहली किस्त में 1 लाख रुपये कर्ज को माफ़ किया गया, जिससे ज़राई किसान काफ़ी खुशी नज़र आ रहे हैं। इस ज़मन में तेलंगाना चीफ मिनिस्टर और तेलंगाना वज़ीरा को मुबारकबाद पेश करता हूँ। गुज़श्ता 10 साल बीआरएस हुकूमत ने ज़राई किसानों को एक भी भलाई का काम नहीं किया, लेकिन आज कांग्रेस पार्टी इक़्तिदार में आते ही ज़राई किसानों की 1 लाख रुपये का कर्ज माफ़ किया। तकरीबन 31 करोड़ रुपये ज़राई किसानों को तकसीम किए गए हैं। तरक्याती काम, फलाही काम सिर्फ कांग्रेस हुकूमत ही कर सकती है। ज़राई किसानों का कर्ज माफ़ करना तारीख साज फैसला है। ज़िला महबूब नगर के कांग्रेस पार्टी की जानिब से तेलंगाना चीफ मिनिस्टर और डिप्टी चीफ मिनिस्टर और दीगर वज़रा का शुक्र अदा करती है। इस मौके पर सैयद मिनहाजुद्दीन सदर टाउन कांग्रेस, जड़चल्ला बी शिवा कुमार, जेडी नित्यानंदम, बोका वेंकटेशनम, टी नसीर के अलावा दीगर कांग्रेस पार्टी के कायदीन कसीर तादाद में मौजूद थे। నేను ఎలక్టోరల్ పాలిటిక్స్లో వ్యవసాయ రంగం సంబంధించిన పిఎస్సిస్ అధ్యక్షులుగా ఎన్నికైన అలాగే దాంతోపాటు టీసీఎం అధ్యక్షులు పనిచేసిన రైతు సమస్యలు, రైతు కష్టాలు, రైతులు బయట రుణాలకు ఆధారపడే విధానము, వాళ్ళు బయట కట్టి వడ్డీల గురించి నాకు పూర్తి అవగాహన కలిగిన ఓ సన్నకారు రైతుగా, ఓ రైతు బిడ్డగా నాకు నా అనుభవంతో మాట్లాడుతున్నాను. నిన్న తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అని చెప్పి చెప్పగలుగుతాను. దానికి కారణాలు ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మొదటి కూడా కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నెహ్రూ గారికి మొదలుపెట్టుకుంటే ఈ రాహుల్ గాంధీ వరకు కూడా ప్రభుత్వాలు సంక్షేమ ప్రభుత్వాలు ఏర్పడాలి, దాంట్లో భారతదేశ రైతాంగం వ్యవసాయం అనేది ఒక ఇండస్ట్రీ కావాలని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకుని గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేసిన నెహ్రూ గారి నుంచి ఈ రోజు వరకు మనం చూసుకుంటే ఈ భారతదేశంలో ఏకైక రాజకీయ పార్టీ రైతుల పక్షపాతి పార్టీగా, రైతుల అభివృద్ధి చేసే పార్టీగా, ప్రధానంగా రాష్ట్ర వనరులు అన్ని కూడా సమకూర్చే పార్టీగా ఈరోజు భారతదేశంలో చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చాలా సమావేశాలు చేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం ఏ మాటించిందో ఆ మాట మీద ఉంది, తప్పకుండా దాన్ని పూర్తి చేస్తుంది. ముందు ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేసి తీర్చే కార్యక్రమం చేస్తామని తెలుసుకుంటాం. हमारे चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए, शेयर करना ना भूलें।